మేడం ఉమ్. చెప్పండి సార్. మేడం మార్నింగ్ క్లాసెస్ చాలా బాగున్నాయి మేడం. ఓకే. ఈ క్లాస్ ఇంకెక్కడ దొరకదు మేడం. నేను 1 ఇయర్ నుంచి వేరే క్లాసెస్ లో ఉన్నాను మేడం. ఓకే. 1 ఇయర్ నుంచి ఉన్నారా? ఈ ఎనర్జీ 1 ఇయర్ నుంచి ఉన్నాను మేడం. ఓకే. ఓకే. ఏం లేదు మేడం. మేడం ఆ త్రిబుల్ 8 మేడం లాగా ఉన్నా మేడం. మేడం గారు, మేరీ మేడం గారు. ఓకే. ఓకే. ఉమ్. మేడం 3 months మేడం, 3,000 రూపాయలు ఫీజుతో మార్నింగ్ 4:30 to 6 కంటిన్యూ చేశాను మేడం. ఆ ఎనర్జీ కన్నా మంత్ ఇంకా సూపర్ గా ఉంది మేడం. ఉమ్. మార్నింగ్ మూటికి ఎప్పుడు ఎవరు మిస్ చేసుకోకూడదు మేడం. అదే నేను చెప్పాను. నాకు కూడా వస్తుండే మీకు చెప్తాను మేడం. ఓకే. ఓకే. కంగ్రాచులేషన్స్. మార్నింగ్ మేడం స్కూల్కి వెళ్తే అంత హెవీ వర్క్ మేడం. ఇప్పుడు నిద్ర వస్తుంది మేడం. మీ మాటలు వెంట కూర్చో ఉన్నాను మేడం నిజంగా. మళ్ళా 3:45కి లేస్తాను మేడం. ఈ రోజు మీ క్లాస్ లేదు. మళ్ళా ఒక అరగంట నిద్రపోయి చక్రాస్ చేసుకున్నాను మేడం. ఓకే. ఓకే. ఎస్. మేడం అది మీరు చేపిస్తారు కదా ప్రాణాయామం, ఎక్కడ దొరకదు మేడం. వేరే వాళ్ళ సెషన్ లో ప్రాణాయామం ఎక్కడ దొరకదు. చక్రాసు ఏదో దొరకదు. కానీ మీరు చెప్పేట మార్నింగ్ నేను 6:20 బయలుదేరి 5:50 వరకు కూడా మా క్లాస్ లో ఉంటుంది మేడం. 20 minutes రెడీ అవుతుంది. మిస్ ఓకే. చేసుకోలేకున్నారు కానీ బయలుదేరాలి మేడం. అందువల్ల 55, 6 దాకా కూడా వింటుంటా. స్నానం చేయాలా. అందువల్ల మేడం మార్నింగ్ క్లాస్ మిరాకిల్ మేడం. ఇంకెక్కడ దొరకదు మేడం. నేను చెప్తాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంత ఫీజు ఇచ్చినా కూడా మేడం ఇది దొరకదు. మార్నింగ్ నేను లేచి కూడా మీ క్లాస్ లేదా కాసేపు కొనుక్కొని మళ్ళీ చక్రాస్ చేసుకున్నాను మేడం. అది ఒక్క గురువు వల్లే అవుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. స్కూల్ నుంచి అంత వర్క్ వచ్చినా కూడా ఈ రోజు నేను కూర్చో ఉన్నానంటే మేడం, రాత్రి 7కి నిద్రపోయాను మేడం. నేను ఈ రోజు మీరు చెప్తుంటే నిద్ర వస్తుంది కానీ మీ మాట వినాలని కూర్చో ఉన్నాను మేడం. నేను నిజంగా ఓకే. ఓకే. నిద్రపోయి 3:45 లేస్తాను మేడం. మార్నింగ్ చాలా ఎనర్జీ మేడం. చాలా చాలా ఎనర్జీ మేడం. నాకు బాగా తెలుస్తుంది మేడం. వేరే వాళ్ళ క్లాస్ అప్పుడు ఇప్పుడు నాకు బాగా తెలుస్తుంది మేడం. 1 month నుంచి ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను కూడా. గుడ్ న్యూస్ వస్తుంది చెప్తాను మేడం. ఓకే. 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 కంగ్రాచులేషన్స్. గుడ్ న్యూస్ వస్తుంది అందరికి రావాలి ఖచ్చితంగా. రిజల్ట్. అందరికి చెప్తాను. వస్తుంది రిజల్ట్ మేడం. అందరికి అందరికి. వస్తుంది మేడం. ఎస్. అందరూ హీలింగ్ మటుకు అది ఏం మేడం, అది ఇన్నర్ హీలింగ్ మటుకు సూపర్ మేడం. అన్ని సూపర్ మేడం. అన్ని సూపరేనా? థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ మటు నేను మిస్ చేసుకోలేకున్నాను మేడం క్లాస్. ఓకే. చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. ఎస్. నేను చెప్పడం ఎంతో మీరు శ్రద్ధగా పెట్టి చేస్తారు చూడండి. అసలు మార్నింగ్ క్లాసెస్లో నాకైతే ఇంకా 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 టైం ఉంటే బాగుండు చెప్దాం అనిపిస్తుంది. అంతలా నేను మీకు ఎడిట్ అయిపోతారు అసలు ఆ క్లాస్కి. నేను నేర్చుకునేటప్పుడు సెషన్స్లో ఉన్నప్పుడు కూడా నాకు చాలా ఇష్టమైంది మార్నింగ్ క్లాస్. చాలా వరకు బ్రహ్మముహూర్తంలో మనం ఏదైతే సెషన్స్ ఉన్నాయో 100% రిజల్ట్ వస్తుంది. మీ అందరి వల్ల కూడా నేను హ్యాపీగా ఉంటున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంటున్నా. ఒక క్రమశిక్షణ ఇంతకుముందు అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నా జర్నీ ఒకలా ఉంది. చేసిన తర్వాత ఒకలా ఉంది. చేయకముందు మామూలుగా నేను ఆఫ్లైన్ క్లాసులు పెట్టేదాన్ని. అంటే నా సరౌండింగ్స్లో పెట్టుకునేదాన్ని. అందరు ఫ్యామిలీస్లో ఒప్పుకోరుగా. ఇలా నేను బయటకు వచ్చి కొంచెం ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే చాలా వరకు చేంజెస్ వస్తున్నాయి అందరిలో కూడా. ఇంకా ఇంకా రావాలి. మన ఫ్యామిలీస్ చాలా పెద్దదైపోవాలి. నాకు ఆ ఆశ చాలా ఉంది. అందరిలో హీలింగ్ ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టాలి. పాజిటివ్గా. అసలు మనం ఇప్పటివరకు జీవించిన లైఫ్ అసలు వేరు. అది వేరు. అసలు అది లైఫే కాదు నన్ను అడిగితే. ఇప్పటి నుంచి మనం తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటి నుంచి మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, మనం న్యూ జర్నీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు సెషన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా న్యూ జర్నీనే. ఇంకా ఎవరు జాయిన్ అయినా ఎప్పటికైనా కొంచెం మేల్కోండి. నేను ఒకటే చెప్తాను. మనం ఖర్చు పెట్టే 2,000 1,000 పెద్ద సమస్య కాదు. ప్రశాంతత అనేది జీవితానికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్లస్ మన లైఫ్ స్టైల్ ముందుకి జర్నీ అనేది సాఫీగా ఉంటే వెళ్ళడం వేరు.
అంతే కదా, రాళ్ళు రప్పులు ఉన్న దారిలో మన నడక ఎలా సాగుతుంది? స్ట్రైట్ వే ఎలా ఉంటుంది? హైవే మీద మన జర్నీ ఎలా ఉంటుంది? చెప్పండి నాకు. అలాంటి లైఫ్ స్టైల్ అనమాట లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే. అలాంటి లైఫ్ అనమాట. 100% అది క్లాసెస్ నేనొక్కదాన్ని చెప్పడం కాదు, ఎక్కడ ఎవ్వరు చెప్పినా కూడా వినొచ్చు. కొంచెం నిదానం అవ్వచ్చేమో కానీ మీ లోపల ఇంకా నమ్మకం ఏర్పడితే అది చాలా ఫాస్ట్ అవుతుంది. పాజిటివిటీ పెరిగే కొద్దీ ఇంకా ఫాస్ట్ అవుతుంది మేనిఫెస్టేషన్ అనేది. మీ కోరికలు ఎంత ఈజీగా జరిగిపోతాయి. 100% రిజల్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో నేను చూస్తాను. నేను రాసిస్తా కావాలంటే మీకు. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ జర్నీ ఇలానే ఉంటే నాతో 100% మీ లైఫ్లో ప్రతిరోజు మనీ చూస్తారు. హెల్త్ ఎప్పుడు కూడా మీతోనే ఉంటుంది. అసలు ఆ హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. ఉన్నవన్నీ కూడా పూర్తిగా క్లెన్సింగ్ అయిపోతాయి. మీరు ఒక టాబ్లెట్ వాడాల్సిన పని లేదు నన్ను అడిగితే. 100% చెప్పగలను నేను. బీపీలు, షుగర్లు, ఆయాసాలు ఏముండవు. హాయిగా ఉంటుంది మార్నింగ్ సెషన్. అందుకే నేను అంత కష్టమైన 4:30కి సెషన్ స్టార్ట్ చేయాలి అంటే ఎప్పుడు లెగవాలి మనం? ఎప్పుడు లెగుస్తున్నాం చెప్పండి? కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ముందు లెగుస్తున్నామా? అంటే 4కి లెగుస్తున్నాం, 4:30కి కంప్లీట్గా కూర్చుంటున్నాం. 6 వరకు అసలు క్లాస్ ఎలా జరుగుతుంది, నేను చెప్తున్నాను మీరు ఎలా కూర్చుంటున్నారో కూడా తెలియకుండా అలా అలా జరిగిపోతుంది. ఇంకా ఇంకా వింటాం అనేవాళ్లే కానీ మేము వెళ్ళిపోతాం అనేవాళ్ళు లేదు, ఏదో భారంగా వెళ్ళిపోవడం అయితే కానీ. ఈవినింగ్ సెషన్స్ కూడా అలా పెట్టాలి, కానీ మార్నింగ్ ఉన్నంత ఎనర్జెటిక్గా అంత పాజిటివిటీ ఈవినింగ్ అంత తక్కువ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే 10 తర్వాత ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కామ్ అవుతుంది మీకు బయట. వెదర్ అనేది కామ్ అయిపోతుంది, పొల్యూషన్ ఉండదు. అప్పుడు ఎనర్జీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అమావాస్య పౌర్ణమికి ఇంకా ఎక్కువ హై ఎనర్జీస్ ఉంటాయి. మిరాకిల్స్ అప్పుడు ఇంకా 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 బాగుంటాయి. ఓకే కదా? ఎస్. కంఫర్టబుల్గా కూర్చోండి అందరు కూడా. ఈరోజు మార్నింగ్ సెషన్ మిస్ అయ్యారు, మిస్ అయ్యామన్నారు. హ్యాపీగా కూర్చోండి. క్యామ్స్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది సెషన్ వినేటప్పుడు. నేను నా ఎనర్జీస్ మీ ముందు పెట్టి చెప్తున్నాను కదా, నా టైం మీకోసం స్పెండ్ చేశాను. మీరందరు క్యామ్స్ ఆన్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, హాయిగా కూర్చోండి. వీలైతే వాటర్ తాగి కూర్చోండి. ఓకే కదా? ఎస్, కంఫర్టబుల్గా కూర్చున్నారు. శ్వాస మీద ధ్యాస ఉంచండి. కాన్సన్ట్రేషన్ అంతా కూడా బ్రీతింగ్ మీదే ఉండాలి. ఓకేనా? బ్రీతింగ్ కంప్లీట్గా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా శ్వాస పైనే ఉంచండి. బ్రీత్ ఇన్. ఇబ్బంది పడకుండా 3 సార్లుగా శ్వాసను తీసుకోండి. టేక్ ఎ లాంగ్ బ్రీత్. 3 టైమ్స్గా తీసుకోండి, 3 సార్లుగా. బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్. 1 సెకండ్ హోల్డ్ చేయండి. 1 సెకండ్ హోల్డ్ చేయండి. బ్రీత్ అవుట్. కంప్లీట్గా బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్. 1 సెకండ్ హోల్డ్ చేయండి. 1 సెకండ్ హోల్డ్ చేయండి. కంప్లీట్గా బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. టేక్ ఏ లాంగ్ బ్రీత్. ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి. 1 సెకండ్ హోల్డ్ చేయండి. కంప్లీట్గా బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. కంప్లీట్గా బ్రీత్ అవుట్ చేయండి. హార్ట్ పైన చేతులు పెట్టుకోండి. హార్ట్ పైన చేతులు పెట్టుకోండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ.
ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ ఇన్నర్ చైల్డ్. థ్యాంక్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry, my dear inner child. ఎన్ని రోజులు నేను నీ విలువను తెలుసుకోలేకపోయాను. ఐ ఆమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. నా విలువను నేను గుర్తించలేకపోయాను. నాలోనే నువ్వు ఉన్నావని నేను గుర్తించలేకపోయాను. ఐ ఆమ్ సారీ. ప్లీజ్ 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 ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. నా ప్రతి ఆలోచనను నిజం చేసి నా జీవితంలోనికి తెచ్చిపెట్టిన నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐ ఆమ్ సారీ. నీ విలువని నేను గుర్తించలేకపోయాను. ఇన్ని రోజులు నేను బయట ప్రపంచంలోనే గడిపేశాను. ఐ ఆమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ ఆమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నా ప్రతి ఆలోచనను నిజం చేసి నా జీవితంలోనికి తెచ్చిపెట్టిన నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ ఆమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఈ క్షణం వరకు నా ఈ జీవితంలో నేను నీలో ఎన్నో భయాలు వేసుకున్నాను. ఎన్నో అపనమ్మకాలను వేసుకున్నాను. ఎన్నో అనుమానాలు వేసుకున్నాను. నేనేది చేయలేను, నా వల్ల ఏదీ కాదు అని ఇలాంటి ఆలోచనలన్నిటినీ నీలో నీ పర్మిషన్ లేకుండానే వేసుకున్నాను. నా ఎమోషన్స్తో ఎప్పుడూ కూడా నేను బాధ పెడుతూనే ఉన్నాను. నీ పర్మిషన్ లేకుండా వీటన్నిటిని నీలో వేసుకొని, అందువల్లే నేను నా ఈ జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాను. ఎన్నో మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఎన్నో ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాను. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా నువ్వు మాత్రమే లెట్ గో చేయగలవు. నేను నా పూర్వీకుల నుంచి ఎలాంటి కర్మను తెచ్చుకున్నానో, నా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి కర్మను తెచ్చుకున్నాను, నేను ఎలాంటి కర్మను చేశాను, ఎలాంటి కర్మను నేను తెచ్చుకున్నాను, అందుకే నేను ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాను. ఈ క్షణం వరకు నా ఈ జీవితంలో ఎప్పుడూ కూడా నేను సంతోషాన్ని పొందలేదు. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. నా ఎమోషన్స్తో నేను ఎప్పుడూ బాధ పెడుతూనే ఉన్నాను. ఎప్పుడూ కూడా నేను సంతోషంగా ఉంచలేకపోయాను. ఐఎమ్ సారీ. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నాలో ఉన్నటువంటి ఈ ఆలోచనలన్నిటినీ కూడా ఈ క్షణమే ప్లీజ్ దయచేసి లెట్ గో చేసేయి, డిలీట్ చేసేయి, క్లీన్ చేసేయి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry, my dear inner child. Please forgive me, my dear inner child. Thank you, my dear inner child. I love you, my dear inner child. My dear inner child, ఈ క్షణం వరకు నా జీవితంలో నా ప్రతి అవసరాన్ని తీర్చినటువంటి డబ్బుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను తన విలువని గుర్తించినప్పటికీ, గుర్తించలేకపోయినప్పటికీ కూడా నిద్ర లేచినప్పటి నుంచి నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉన్నటువంటి డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ఈ జీవితంలో నేను ప్రతి క్షణం సంతోషంగా, హాయిగా జీవించాలి అంటే, సమృద్ధితో జీవించాలి అంటే డబ్బు నా జీవితంలో చాలా ముఖ్యమైనది, ఎంతో విలువైనది. అంతటి విలువైన డబ్బు నా జీవితంలో సమృద్ధిగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నేను చేసే ప్రతి ఆలోచనను నిజం చేసి నా జీవితంలోనికి తెచ్చిపెడుతున్న నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నేను చేసే ప్రతి ఆలోచన నాకు సంతోషాన్ని మాత్రమే తెచ్చిపెట్టాలి, ఆనందాన్ని మాత్రమే తెచ్చిపెట్టాలి, ఐశ్వర్యాన్ని మాత్రమే తెచ్చిపెట్టాలి. అలాంటి ఆలోచనలే నువ్వు
యాక్సెప్ట్ చేస్తావని నేను హార్ట్ఫుల్గా నేను నమ్ముతూ ఉన్నాను. ఐ లవ్ యూ సో మచ్ డియర్. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి ఆలోచనను నిజం చేసి నా జీవితంలోనికి ఆనందాన్ని, సంతోషాన్ని తెచ్చిపెట్టినటువంటి నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఈ విశ్వంలో అనంతమైన సంపద ఉంది. ఈ విశ్వంలో అనంతమైన సంపద ఉంది. ఆ సంపదను పొందే హక్కును నేను కలిగి ఉన్నాను. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఈ విశ్వంలో అనంతమైన సంపద ఉంది. ఆ సంపదను పొందే హక్కును నేను కలిగి ఉన్నాను. నేను కోరుకున్నంత డబ్బుని నేను పొందగలుగుతున్నాను. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నేను కోరుకున్నంత డబ్బుని నేను పొందగలుగుతున్నాను. నేను కూర్చున్న చోటు నుండే చాలా సులభంగా అనేక మార్గాల ద్వారా డబ్బుని పొందుతున్నాను. డబ్బు సంపాదించే అవకాశాలన్నీ కూడా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉన్నాయి. డబ్బు సంపాదించే అవకాశాలన్నీ కూడా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉన్నాయి. నా ప్రతి ఆలోచనను నిజం చేసి నా జీవితంలోనికి సంపదను తెచ్చిపెడుతున్న నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ డియర్. ఐ లవ్ యూ సో మచ్. డబ్బంటే నాకు చాలా చాలా ఇష్టము. డబ్బంటే నాకు చాలా చాలా గౌరవం. డబ్బంటే నాకు చాలా చాలా ప్రేమ. నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉన్న డబ్బుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉన్న డబ్బుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను కూర్చున్న చోటు నుండే చాలా సులభంగా అనేక మార్గాల ద్వారా డబ్బుని పొందుతున్నాను. డబ్బు నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉంది. నా ఇల్లు సంపదకు నిలయంగా మారిపోయింది. నా ఇల్లు సంపదలకు నిలయంగా మారిపోయింది. నేను కూర్చున్న చోటు నుండే ఎన్నో మార్గాల ద్వారా నేను డబ్బుని సంపాదిస్తూ ఉన్నాను. డబ్బు సంపాదించే అవకాశాలన్నీ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉన్నాయి. నా ప్రతి ఆలోచనను నిజం చేసి నా జీవితంలోనికి డబ్బుని, సంపదను, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతున్న నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ప్రతి అవసరాన్ని కూడా ప్రతిసారి తీరుస్తున్న డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఐ లవ్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. విజువలైజ్ చేసుకోండి డబ్బుని. ఐ ఆమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్ గివ్ మీ. ఇన్ని రోజులు నీ విలువను నేను తెలుసుకోలేకపోయాను. ఎన్నోసార్లు నేను నిన్ను నెగ్లెక్ట్ చేశాను. ఎన్నోసార్లు నేను నిన్ను అశ్రద్ధ చేశాను. ఐ ఆమ్ సారీ. ఐ ఆమ్ సారీ. ప్లీజ్ ఫర్ గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. ఐ లవ్ యూ సో మచ్ డియర్. ఐ లవ్ యూ సో మచ్. నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉన్నావు. నేను నీ విలువను తెలుసుకోలేకపోయినప్పటికీ కూడా, నేను నీకు గౌరవాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా, నా మీద ప్రేమతో నా దగ్గరకు వచ్చి నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తున్న నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మై డియర్ ఇన్నర్ చైల్డ్, డబ్బంటే నాకు చాలా చాలా ఇష్టం. డబ్బంటే నాకు చాలా చాలా ప్రేమ. నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉంది. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నా ఇల్లు సంపదకు నిలయంగా మారిపోయింది. నా ఇల్లు సంపదలకు నిలయంగా మారిపోయింది. నేను డబ్బు, సంపద, ఐశ్వర్యంతో కూడి సంపూర్ణంగా జీవిస్తూ ఉన్నాను. నేను ఎంత గొప్ప అదృష్టవంతుణ్ణో. నేను ఎంత గొప్ప అదృష్టవంతురాలను. నా ఈ జీవితం పట్ల నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా ఈ జీవితం పట్ల నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నన్ను నేను గొప్పగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నేను ఎంతో ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తిని. నేను ఎంతో ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తిని. నేను కూర్చున్న చోటు నుండే చాలా సులభంగా అనేక మార్గాల ద్వారా డబ్బుని సంపాదిస్తూ ఉన్నాను. డబ్బుని సంపాదించే మార్గాలన్నీ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉన్నాయి. నా జీవితంలోనికి డబ్బు జీవనది ప్రవాహంలోని నీటి వలె ఎల్లప్పుడూ వచ్చి చేరుతూనే ఉంది. నా జీవితంలోనికి డబ్బు జీవనది ప్రవాహంలోని నీటి వలె ఎల్లప్పుడూ వచ్చి చేరుతూనే ఉంది. నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉంది. నేను అవసరానికి మించిన డబ్బుని కలిగి ఉన్నాను. ఈ భూమి మీదకు నేను ఎంతో సంతోషంగా, హాయిగా, ప్రశాంతంగా, డబ్బుతో, సంపదతో, ఐశ్వర్యంతో కూడి ప్రతిరోజు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి మాత్రమే జన్మను తీసుకొని వచ్చాను.
విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి మాత్రమే జన్మం తీసుకుని వచ్చాను. అవసరానికి మించిన డబ్బుని నేను కలిగి ఉన్నాను. నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా 1,00,000 రెట్లు రెట్టింపై తిరిగి నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉంది. డబ్బుకు నేనంటే ఎంత ప్రేమో, డబ్బుకు నేనంటే ఎంత ఇష్టమో, నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉంది. నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా 1,00,000 రెట్లు రెట్టింపై తిరిగి నా దగ్గరికే వచ్చి చేరుతూ ఉంది. డబ్బు నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉంది. డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. డియర్ మనీ, ఐ లవ్ యూ సో మచ్. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ మనీ, నువ్వు నా జీవితంలో ఉంటే నాకు ఎంతో గొప్ప విలువని నేను పొందుతాను. ఎంతో అదృష్టవంతురాలి నేను. నేను కూర్చున్న చోటు నుండే చాలా సులభంగా డబ్బుని పొందుతూ ఉన్నాను. నా మీద ప్రేమతో ఎంతో సంతోషంగా వచ్చి నా దగ్గరకు చేరిన నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ఇంటిని సంపదకు నిలయంగా మార్చేసిన నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నువ్వు నా జీవితంలో ఉంటే నేను ఎంతో ధైర్యంగా ఉంటాను, ఎంతో సంతోషంగా ఉంటాను. ఈ ప్రపంచంలో దేనినైనా పొందగలిగే శక్తి నాకు లభిస్తుంది కేవలం నీ వల్ల మాత్రమే. అంత గొప్ప విలువైన దానివి నువ్వు. అంత గొప్ప విలువని, నా విలువని ప్రతిక్షణం పెంచేదానివి నువ్వు మాత్రమే. డియర్ మనీ, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు నా జీవితంలో ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను, చాలా ఆనందంగా ఉంటాను. ప్రతి క్షణం నా దగ్గరకు వచ్చి చేరుతూ ఉన్న నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మై డియర్ ఇనచ్చే, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. నేను ఉన్న నా ఈ జీవితపు అనంతత్వంలో నేను ఉన్న నా ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణముగా, డబ్బుతో, సంపదతో, ఐశ్వర్యంతో కూడి, సమృద్ధితో కూడి, సంతోషంగా నేను జీవిస్తున్నాను, ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ గాడ్, ఇంత గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ యూనివర్స్, ఇంత గొప్ప ఆనందాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ యూనివర్స్, నన్ను ఎంతో ప్రేమతో చూసుకునే, ఎంతో గొప్పగా గౌరవించి, నా ప్రేమను అర్థం చేసుకుంటూ, నా విలువని పెంచుతూ ఉన్నటువంటి, నన్నెంతో గౌరవిస్తున్నటువంటి, నన్నెంతో ప్రేమిస్తున్నటువంటి కుటుంబ సభ్యులను నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ గాడ్. పంచభూతాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విశ్వ గురువులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ సెషన్లో కలుద్దాం అందరం కూడా. ఓకే, ఎస్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మేడం. 1 సెకండ్ అక్కడ నమ్మకం. ఓకే అండి, మార్నింగ్ కలుద్దాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మర్రాజు గారు బాగున్నారండి? మర్రాజు గారు బాగున్నాను మేడం, వెరీ గుడ్, చాలా బాగుంది. గుడ్ గుడ్. వెంకటేశ్వర్లు గారు ఎవరో మరి. క్లాస్ అయిపోయిందండి, ఇప్పటికి కూడా కనపడరా? ఓకే మరి. భద్రకాళి గారు, గుడ్. శ్రీవాణి, శ్రీవాణి, రజియా గారు, విజయలక్ష్మి గారు, వెంకటేశ్వర్లు, ఓకే, మస్తాని. ఓకే అండి. ఓకే మరి, అయితే అందరికీ కూడా గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ మేడం. గుడ్. మార్నింగ్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.